వేములవాడ అర్బన్ మండల పరిధిలో గల అన్మకపల్లి గ్రామానికి చెందిన రోమాల బొమ్మయ్య అనే రైతుకు చెందిన పొలం దగ్గర కట్టేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా మానసిక ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. మొన్న ఓ ఫంక్షన్ కు హాజరైన జీవన్ రెడ్డి ఫుడ్ డైజెషన్ కాక స్వల్ప అస్వస్థతతో నిన్న సెలన్ పెట్టుకున్నారు. అంగన్వాడీ సేవలు సమాజానికి కీలకంగా మారాయని, బాలబాలికలకు గర్భవతులకు పౌష్టికాహారమైన ఆహారం అందించేలానే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను ప్రవేశపెట్టిందని కరీంనగర్ మేయర్ కులకాని శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో పీఎం శ్రీ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలలో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, ట్రెజరీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పమల సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాచి వాకిడితో కలిసి సమీక్షించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల సన్నద్ధతపై మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న నెల రోజులు 10వ తరగతి విద్యార్థులకు చాలా కీలకమని అన్నారు.